హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా ఇక్కడైతే చెల్లి వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతున్నారని చెప్పినా కదా. పెద్ద చెల్లి వాళ్ళు అయితే మార్నింగ్ వెళ్ళిపోతున్నారు 7:30 8 వరకు అట్లా. ఎందుకంటే చెల్లికి ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ టైము 10:30కి అట్లా అనమాట. ఇంకా 2.5 hours 3 hours రీచ్ అయిపోతారు. 11 వరకు రీచ్ అయినా కానీ ఇంకా చెల్లి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పర్మిషన్ తీసుకొని వెళ్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే చెల్లె వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇంటి ముందు ఒక చెట్టు అవుతుంది. చెట్టు పైన మొత్తం సొరకాయ పాదైతే మంచిగా పడింది. ముందు రోజు మేము చూసినప్పుడు మస్తు సొరకాయలు ఉండే. చెల్లె వాళ్ళు అడిగిండ్రు, అక్క మాకు కావాలి తీసుకుపోతామని. నైట్ అది ఎవరు దింపుకపోయారు ఏమో తెలియదు. నేను మీకు ఒకసారి కూడా షార్ట్ వీడియోలో ఆ ఛానల్లో పెట్టినా కదా. ఒకటే చిన్నది ఉండే, ఇక అది అంటుంది అక్క అన్ని దింపుకపోయారు, ఇది ఒకటే ఉంది చిన్నది అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇంకా అది ఒకటే దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత అన్ని పెట్టేసుకుంది, వెళ్ళిపోతుంది. ఇంకా చిన్న చెల్లి వాళ్ళు ఉన్నారు, కవిత వాళ్ళు ఇంకా మెల్లగా అంత తొందర ఏముంది చలిలా పోడు, మీరు కాసేపు ఆగి వెళ్దూరులే అని అన్నాక కవిత వాళ్ళు ఉండిపోయారు అనమాట. చెల్లి అంటే ఆఫీస్ ఉంది కాబట్టి ఇంకా రీచ్ అవ్వాలి కదా అని చెప్పేసి డ్యూటీ టైం వరకు వెళ్ళిపోయిండ్రు. ఇక్కడైతే చూడండి మస్తు చలి పెడుతుందండి. మా దగ్గర అయితే ఇంకా ముందట ఏం ఇల్లు లేవు కదా, ఫుల్ చలి పెడుతుంది. బంటి చూడండి మొహం ఎట్లా పెట్టిండో, ఏదో అన్నందుకు మొహం అంతా ఎట్లనో పెట్టి చూస్తున్నాడు. ఇంకా నేను అదే చెప్తున్నా, చెల్లె వాళ్ళు వెళ్ళిపోయినరు, ఇంకో చెల్లె వాళ్ళు ఉన్నారని చెప్పేసి. వాళ్ళు కొంచెం మెల్లగా వెళ్తే మాకైనా సరే, హన్మకొండ నుంచి బస్కి వెళ్ళాలంటే 4 hours పడుతుంది. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి బస్ కోసం వెయిట్ చేసి అట్లా వెళ్ళేసరికి టైం పడుతుంది అనమాట. ఇంకా అందుకే చెల్లె అక్క మేము కూడా తొందరగా వెళ్తాము అని అనుకుంటున్నది. మెల్లగా ఆగండి 12 వరకు తినేసి వెళ్దురు అని చెప్పేసి నేనైతే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కందికాయలు ఉండే కదా, ఆ కందికాయలు అయితే ఉడకబెట్టేసిన. ఫస్ట్ అయితే ఇంకా అవి తింటున్నాం. ఖుషి ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఇక పోతామని చెప్పేసి చెప్తుంది అనమాట బంటితోటి. అన్న మేము పోతున్నాం అనుకుంటా ముందే చెప్పులు కూడా వేసుకుంటుంది. ఇక్కడ అందరం కలిసి కూర్చొని అయితే కందికాయలు తింటున్నాము. నేనేమో ఇంకా వంట చేద్దామని చెప్పేసి ముందు రోజు అయితే చెప్పిన కదా చికెన్ మటన్ ఫిష్ అని. ఇంకా నెక్స్ట్ రోజు ఎప్పటికప్పుడే ఇక ఏమవుతుంది అని చెప్పేసి ఎగ్ కర్రీ అయితే వండిన. అదైతే తొందరగా అయిపోతుంది కదా మనకి, ఇంకా అని చెప్పేసి ఎగ్ కర్రీ అయితే వండుతా అని చెప్పేసి అనేసరికి సరే ఫస్ట్ అయితే కందికాయలు తినండి, మమ్మీ తెంపి మరీ పంపించింది, అవి తినండి అని చెప్పేసి ఉడకబెట్టిస్తే తింటున్నారు. ఈ సీజన్లో అయితే బాగా వస్తాయి కందికాయ అనపకాయ, అవి అయితే తీసుకొని తింటున్నాము. నన్ను అయితే ఇక్కడ వీడియో ఎవరు తీస్తున్నారని చూస్తున్నారా, బంటిది. ఎవరు మిస్ అయ్యారు మీకు అందరు కనిపిస్తున్నారు. ఒక బంటి వెళ్ళాడు కదా, బంటి వీడియో తీస్తున్నాడు మా అందరిని మేము తింటా ఉంటే. ఇదిగోండి, అప్పట్లో నేనైతే బాగా కింద కూర్చునేదాన్ని, పైకి లేసేదాన్ని, అట్లా ఉండేది. కానీ ఇప్పుడు అసలు కింద కూర్చోవట్లేదు, డైరెక్ట్ చైర్లోనే. పెద్ద సోఫాలు ఉన్నాయి, కింద కూర్చొని పైకి లేవడం వల్ల కూడా కొంచెం నడుము నొప్పి వస్తుందని ఇంకా చైర్లోనే కూర్చుంటున్నా. ఈ మధ్య నడుము నొప్పి ఓకే, కాకపోతే కొంచెం హెవీ వర్క్ అయితే మాత్రం నడుము నొప్పి వస్తుంది. ఎక్కడైతే ఎండ మాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఫుల్ ఎండ కొడుతుండే, డైరెక్ట్ డోర్ తీయంగానే ఇట్లా ఎండ వస్తుండే మాకు. ఇప్పుడు మా ఇంటి ముందు ఒక బిల్డింగ్ అవుతుంది, అది 2 floors వేసిండు ఆయనే. ఆ 2 floors వేసేసరికి ఏమైపోయిందని అంటే మాకు ఎండ అనేది పడట్లేదు అసలు. ఇంటి ముందట 8:30 ఇంటి ముందుకు వస్తుంది 8:30 వరకు, కానీ అప్పట్లో అయితే ఇంటి లోపటికే ఇట్లా డైరెక్ట్ ఎండ కొట్టేది. కానీ ఇప్పుడు బయటికి వస్తేనే 8:30కి అట్లా ఎండ వస్తుంది. 10:30 10 వరకు అట్లా ఎండ వస్తుంది అనమాట. ఆ టైం వరకు ఫుల్ చలి పెడుతుంది. మేము ఇంట్లోనే ఉన్నాం. అసలు ఎప్పుడో ఏమో నైటు పెద్దగా అయ్యి ఉండే మామిడికాయ చెట్టు, పెద్దగా మంచిగా అయిపోయింది అసలు ఆ మామిడికాయ చెట్టు. అలాంటిది నైట్ వచ్చి మొత్తమే తినిపోయింది మామిడికాయ చెట్టు. చాలా బాధ అనిపించింది, చాలా పెద్దగా పైకి అయిపోయిందండి మంచిగా. మీకు అటు సైడ్ ఎప్పుడు చూపించాలి నేను, కానీ అసలు మంచిగా అయింది. అలాంటిది నైట్ సగం చెట్టు మొత్తం తినేసింది. అదే చెల్లెకి చూపిస్తున్నా, నైట్ వచ్చి మొత్తం తినేసిపోయింది అని చెప్పేసి. ఎండలో కూర్చొని ఉన్నాము, అది కూడా అటు సైడ్ కనిపిస్తుందా మీకు. అప్పట్లో కొంచెం ఇక్కడ దాకా కట్టెలు పెట్టి మొత్తం చాటు ఉండే కాబట్టి రాకపోతుండే ఆవులు బర్రెలు. ఇంకా ఇప్పుడు వదిలేస్తున్నారు కదా, దానివల్ల వచ్చేసి మొత్తం తినేసిపోతున్నాయి. తర్వాత ఇక్కడైతే ఎగ్ కర్రీ వండేసిన. చెల్లె వాళ్ళు బయట ఎండలో కూర్చునేంతసేపట్లో నేను ఎగ్ కర్రీ వండేసిన. ఇంకా అందరం కలిసి అయితే కూర్చొని తింటున్నాం. ఇంకా చెల్లెతో అదే అంటున్నా, రండిగా అయితే మధ్యలో వస్తూ ఉండండి పోతూ ఉండండి అని అంటా ఉన్నా. ఎక్కడ
ఎక్కడక్క రావాలి రావాలి అని అంటుంది. కానీ ఎవరి ఇంటికి వెళ్ళాక వాళ్ళకి బిజీ అని అంటుంది కదా, అట్లనే ఉంటుంది. నేనంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా కాబట్టి అందరు అక్కడే, చెల్లెల దగ్గర కాబట్టి నాకు అందరు కలుస్తారు. ఇక నన్నే అంటారు, మంచిగా నువ్వే దగ్గర ఉంటే అందరం ఇంకా మంచిగా ఎక్కువ కలుసుకునేటోళ్ళం కదా అక్క అని అంటారు అనమాట. ఇంక ఇక్కడైతే తినేస్తున్నాము. ఖుషి బాటిల్ ఖుషికే ఉంది, కానీ అయినా సరే వేరే బాటిల్ పోయి ఉరికిపోయి తెచ్చుకుంటుంది. చూడండి, తిను అని అంటే ఖుషికి తినిపించాలంటే ఒక గంట అయినా పడుతుంది. తింటుంది కానీ మెల్లమెల్లగా ఒక గంట వరకు మెల్లగా తింటుంది. ఇంకా ఖుషి అయితే తినేస్తుంది. బంటి కూడా ఇటు సైడ్ తింటున్నాడు. తర్వాత హనీ, ఇంకా అందరం కలిసి, నా కెమెరామెన్ ఎవరో మీకు తెలుసు కదా, హనీ ఎక్కువ. స్టార్టింగ్లో అయితే నేను అది పెట్టుకొని చేసేదాన్ని. తర్వాత స్టాండ్ ఒకటి తీసుకొని, ఒకటి కాదు 2 స్టాండ్లు తీసుకున్నాను నేను స్టార్టింగ్లో. ఇంకా అవి పెట్టుకొని చేసేదాన్ని. తర్వాత హనీనే ఇక ఎప్పుడు తీసినా పాపం హనీ అప్పుడప్పుడు ఇక తిడుతూ ఉంటా, సరిగ్గా తీయమని. అప్పుడప్పుడు మంచిగా తీసినావు మమ్మీ అని మెచ్చుకుంటా, అట్లా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే చెల్లెవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆటో అయితే బుక్ చేసేసినాము. మాకు ఇక్కడ నుంచి ఆటోకి అయితే 110 రూపీస్ అట్లా తీసుకుంటారు. ఇంకా ర్యాపిడో అయితే బుక్ చేసేసినాము. వస్తుంది, ఏదో చెప్తుంది రావాలిగా అయితే అంటే ఏదో అవుతుంది అనమాట. ఇంక ఇక్కడైతే అందరం రెడీ అయిపోయినాము. ఇక నేను రెడీ అయిపోవడం, అదే చెల్లెవాళ్ళు రెడీ అయ్యిండ్రు, వెళ్తున్నారు. ఇక ఆటో కోసం బుక్ చేస్తామంటే బంటి అప్పటికే అంటున్నాడు, నేను కూడా పోతా, పిన్ని వాళ్ళతోటి నేను కూడా పోతా అని అంటున్నాడు. నువ్వెక్కడికి రా, మనం కొన్ని రోజులు అయినాక పోదామని అంటే నేను కూడా పోతా అని వాడు. తర్వాత ఖుషి చెప్పులు వేసుకుంది, అసలు ఆగుడే లేదు. ఖుషి అయితే పోతా అని. ఖుషి అస్సలు ఆగుతలేదు. ఖుషి ఎక్కడికైనా వాళ్ళ మమ్మీ వెళ్తుంది అని అంటే చాలు, ఖుషి ముందే హ్యాండ్ బ్యాగ్ పట్టుకొస్తుంది, ముందే చెప్పులు పట్టుకొస్తుంది. అయితే ఇంకా పోతా అంటుంది. చెల్లె అంటుంది అనమాట, ఇప్పుడు వచ్చినా లెక్క పెట్టొచ్చక్క, నేను హార్డ్లీ నా పెళ్ళైన తర్వాత నుంచి నేను ఇక్కడికి 3 సార్లు 4 సార్లు వచ్చిన, అది కూడా మా మరిదితోటి వాళ్ళిద్దరు కలిసి వచ్చింది అని అంటే ఒక 2 సార్లు అంతే తప్ప, కానీ ఇప్పటివరకు రాలేదు. ఇంకా అట్లా చూస్తూనే ఉన్నాము, మాట్లాడుతూనే ఉన్నాము. ఆటో వచ్చేసింది అనమాట. ఇక చూడాలి, ఇక ఆటో వచ్చినప్పుడు చూడాలి. అటు పోయి ఊరికి వచ్చేటప్పుడు, ఇటు ఊరికి వచ్చేటప్పుడు బాయ్ ఖుషి అని ఆటో అతను అంటున్నాడు, నువ్వు కూడా నువ్వు కూడా ఎక్కేరా అని అంటున్నాడు. ఇంకా వీడియోస్ అయితే చేయడం ఒక ఎత్తు అయితే, తర్వాత అన్నీ ఒక దగ్గర కలిపి ఎడిట్ చేసి పెట్టడం ఒక ఎత్తు. నేను దానికి ముద్దిస్తా రా అని అంటే అస్సలు వస్తలేదు. లాస్ట్కి అయితే ఇక ఆటో రంగానే ఎట్లా ఉరికిపోయి కూర్చుంటుందో చూడండి. అసలు ఇటు చూడడానికి కూడా చూస్తలేదు. ఖుషి అక్క వాళ్ళు చూస్తున్నారు బాయ్ ఖుషి అని అంటే కూడా అస్సలు చూస్తలేదు. ఇంకా వెళ్ళిపోతున్నారు. ఆటోలో అయితే బుక్ చేసినాము. పాపం చెల్లె వాళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళేసరికి 12:30 అయింది. ఆ టైంలో ఇంకా లంచ్ టైం కదా, బస్సెస్ అస్సలు చాలా అంటే వీళ్ళు కొంచెం సేపు చూసి ఉంటే ఫ్రీగా ఏదైనా బస్సు దొరికేదేమో. అప్పటికే ముందు నుంచి ఉన్న వాళ్ళు చాలామంది ఉండేనట. ఇంకా అప్పటికే వాళ్ళు అంటున్నారు బస్సెస్ అస్సలు లేవు అది అనేసరికి బస్ స్టాండ్లో చాలామంది ఉన్నారు అని చెప్పేసి, ఇంకా ఎంతసేపు అవుతుందో లేట్ అవుతుందేమో అని చెప్పేసి వీళ్ళు ఏం చేసిండ్రు, ఫుల్ ఉన్న బస్సులోనే ఎక్కేసారు. హుజరాబాద్ వరకు ఫుల్ ఉన్న బస్సులోనే ఎక్కి ఇంకా హుజరాబాద్ నుంచి సీట్లు దొరికినాయంట. పాపం ఖుషి ఒక దిక్కు పడుకుందట, ఆటో ఎక్కగానే ఖుషి పడుకుందట. హుజరాబాద్ దాకా ఎత్తుకొని చెల్లె కాసేపు మరిది కాసేపు అట్లా ఎత్తుకొని ఉన్నారట. కరీంనగర్ నుంచి సీట్లు దొరికినాయి. హుజరాబాద్ వరకైనా గంట పావు అట్లా పడుతుంది అనమాట. అంతసేపు ఎత్తుకొనే ఉన్నారు పాపం ఇద్దరు, ఒకరి తర్వాత ఒకరు. తర్వాత ఇంకా కరీంనగర్ నుంచి సీట్లు దొరికినాయి. రీచ్ అయిపోయినాక నాకు ఫోన్ చేసేది, రీచ్ అయిపోయినాక కానీ ఇంకా అందరైతే వచ్చిండ్రు, వెళ్ళిపోయిండ్రు. ఇల్లంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు మొత్తం డల్గా ఉంటుంది ఎంతైనా కానీ. వచ్చిన 3 రోజులైనా కానీ ఇల్లంతా సందడిగా ఉంటుంది. అసలు ఎట్లా గడిచిపోయినాయి కూడా అర్థం కాదు, అట్లా ఉంటుంది అనమాట. ఇంకా ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి.